హాయ్! వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? సో, ఐ హోప్ యూ ఆల్ గుడ్. సో, ఈరోజు మనం డీఎఫ్ఏ గురించి తెలుసుకుందాం. డీఎఫ్ఏ అంటే డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. ఓకే. సో, ఇక్కడ ప్రీవియస్‌గా మనం రెగ్యులర్ లాంగ్వేజ్ గురించి తెలుసుకున్నాం కదా! సో, ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే రెగ్యులర్ లాంగ్వేజ్‌లో భాగంగా మనం ఈరోజు డీఎఫ్ఏ, ఎన్ఎఫ్ఏ సో, ఈ కైండ్ ఆఫ్ కొన్ని కొన్ని టాపిక్స్ ఉంటాయన్నమాట. ఇంపార్టెంట్ టాపిక్స్. సో, వీటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, వాట్ ఈస్ డీఎఫ్ఏ? సో, మనకి థియరీ ఆఫ్ కంప్యూటేషన్‌లో డీఎఫ్ఏ అంటే ఏంటంటే, ఇదొక డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. సో, పేరులోనే ఉంది కదా! డిటర్మినిస్టిక్ అని. ఓకే. సో, అసలు ఇదేం చేస్తుంది? సో, ఈ మిషన్ మనం ఎందుకు తయారు చేస్తామంటే, ఈ పర్టిక్యులర్ ఏంటంటే ఒక మ్యాథమెటికల్ మోడల్ ఓకే. ఆఫ్ కంప్యూటేషన్. ఇదేం చేస్తుందంటే మ్యాథమెటికల్ మోడల్ ఆఫ్ కంప్యూటేషన్. ఏంటి అసలు? అంటే అంటే ఎలా దీన్ని యూజ్ చేస్తామంటే, రికగ్నైజేషన్ దేన్ని మనం ఇచ్చే ఇన్పుట్ ఏదైతే ఉందో, ఒక లాంగ్వేజ్ అనేది మనం ప్రీవియస్‌గా తెలుసుకున్నాం కదా! ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఓకే. ఆ లాంగ్వేజ్‌ని బేస్ చేసుకొని మనం కొన్ని ఇన్పుట్స్ అనేవి మనం ఇస్తామని చెప్పేసి ఓకే. సో, అలా మనం ఏదైతే స్ట్రింగ్స్ ఓకే. ఆ స్ట్రింగ్స్ ఏవైతే మనం ఒక పర్టిక్యులర్ ఇన్పుట్స్‌గా మనం ఇస్తామో, ఆ ఇన్పుట్స్‌లో ఆల్రెడీ మనకు ఈ డీఎఫ్ఏలో మనకు ఆల్రెడీ రూల్స్ అండ్ టర్మ్ అండ్ కండిషన్స్ పెట్టుకుంటాం అనమాట. ఒక ప్రాపర్ స్ట్రక్చర్ అనేది ముందే బిల్డ్ చేసుకుంటాం అనమాట. సో, దానికి అనుగుణంగా ఆ స్ట్రింగ్స్ అనే ఇన్పుట్స్‌ని బేస్ చేసుకొని అవి యాక్సెప్ట్ చేస్తుందా? చేయదా? ఓకే. అది యాక్సెప్ట్ చేస్తుంది లేదా వాటిని రిజెక్ట్ చేస్తుంది. సో, అదనమాట ఈ మిషన్ యొక్క కాన్సెప్ట్. సో, డీఎఫ్ఏ అంటే ఏంటి? ఇక్కడ ఇదొక డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. ఇదొక సింపుల్ మ్యాథమెటికల్ మోడల్ అనమాట. ఇదేం చేస్తుందంటే, మనం ఏదైతే స్ట్రింగ్స్ ఇస్తామో, ఏదైతే ఒక పర్టిక్యులర్ ఇన్పుట్స్‌గా మనం స్ట్రింగ్స్ ఇస్తామో, వాటిని అది దానికున్న మిషన్ యొక్క కండిషన్ బేస్ చేసుకొని వాటిని యాక్సెప్ట్ చేయడం గానీ, వాటిని మళ్ళీ రిజెక్ట్ చేయడం గానీ జరుగుతుందనమాట. ఓకే. సో, అసలు దీని యొక్క బేసిక్ ఐడియా గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ బేసిక్ ఐడియా? ఓకే. సో, అసలు డీఎఫ్ఏ అనేది ఇన్పుట్ స్ట్రింగ్స్‌ని రీడ్ చేస్తుంది. అది మనకు తెలుసు. ఓకే. అది ఎలా రీడ్ చేస్తుందంటే లెఫ్ట్ టు రైట్. ఓకే. ఆ స్ట్రింగ్స్‌ని ఇచ్చిన సింబల్స్ ఓకే. ఆ సింబల్స్ అంటే నథింగ్ బట్ ఏవైతే మనం ఇన్పుట్స్‌గా ఇస్తామో ఆ పర్టిక్యులర్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా! అవి. సో, ఈ స్ట్రింగ్స్‌ని అవి లెఫ్ట్ నుంచి రైట్‌కి రీడ్ చేస్తుంది. ఇవేంటంటే పాయింట్ వైస్‌గా బేసిక్ కాన్సెప్ట్ అనమాట. మనం యూజ్ చేసే మిషన్ గురించి మనకు కావాల్సిన ఒక బేసిక్ ఐడియా. ఓకే. సో, ఎట్ ఎనీ మూమెంట్ ఓకే. సో, ఇక్కడ ఏ మూమెంట్‌లో గూడా ఇప్పుడు మనం ఒక పర్టిక్యులర్ ఇన్పుట్‌ని ఇచ్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక ఇన్పుట్‌ని ఇచ్చాం. ఆ ఏ అనే ఇన్పుట్‌కి ఒకే ఒక ఎగ్జాక్ట్ స్టేట్ అనేది రీచ్ అవుతుంది. సేమ్ అదే ఇన్పుట్‌తోని 2, 3 స్టేట్స్‌ని రీచ్ అవ్వదు. ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్‌కి విత్ యూజింగ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఒక ఇన్పుట్‌ని బేస్ చేసుకొని ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్‌కి మూవ్ అవుతుంది. ఓకే. ఓకే. ట్రాన్స్‌మిషన్ అనేది జరుగుతుందనమాట. ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్‌కి మాత్రమే. అలా ఒక స్టేట్ నుంచి మల్టిపుల్ స్టేట్స్‌కి వెళ్ళదు. అందుకే ఇది డిటర్మినిస్టిక్ అయింది. ఓకే. పేరులోనే ఉందని చెప్పుకున్నాం కదా! డిటర్మినిస్టిక్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక ఇన్పుట్‌ని బేస్ చేసుకొని ఒక స్టేట్ నుంచి ఇంకొకటి స్టేట్‌కి చేంజ్ అయ్యే క్రమంలో అది ఒక స్టేట్‌కి మాత్రమే చేంజ్ అవుతుంది. ఓకే. ఏ అనే స్టేట్ నుంచి బి అనే స్టేట్‌కి విత్ యూజింగ్ ఆఫ్ ఒక 1 గాని, 0 గాని ఏదైనా ఒక ఇన్పుట్‌ని బేస్ చేసుకొని ఏ అనే స్టేట్ నుంచి బి అనే స్టేట్‌కి మాత్రమే మూవ్ అవుతుంది. అలాగే ఏ అనే స్టేట్ నుంచి సేమ్ అదే ఇన్పుట్‌తో ఇంకొక దానికి అంటే మల్టిపుల్‌గా స్టేట్స్‌కి చేంజ్ అవ్వదు. ఒకే ఒక స్టేట్‌కి చేంజ్ అవుతుంది. అది చాలా డిటర్మినిస్టిక్‌గా ఉంటుంది. అందుకే దాన్ని డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అని అంటారు. ఓకే. ఇక్కడ ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! ఓన్లీ ఒక పర్టిక్యులర్ ఇన్పుట్ సింబల్‌ని బేస్ చేసుకొని ఎగ్జాక్ట్‌లీ వన్ స్టేట్‌కి నెక్స్ట్ స్టేట్‌కి చేంజ్ అవుతుంది అంతే. సో, ఇక్కడ ఆహ్, ఇంకా టోటల్ స్ట్రింగ్స్ అన్నీ గూడా రీడ్ చేసిన తర్వాత ఓకే. స్ట్రింగ్స్ అన్నీ గూడా ఏదైతే పర్టిక్యులర్ స్ట్రింగ్స్ అన్నీ గూడా మనకి ఏదైతే ఇచ్చారో ఆ లాంగ్వేజ్‌లో వాటిని బేస్ చేసుకొని అన్నీ గూడా రీడ్ చేసిన తర్వాత అది ఫైనల్ స్టేట్‌కి రీచ్ అవుతుంది. ఎప్పుడు ఫైనల్ స్టేట్‌కి రీచ్ అవుతుంది?
వెదర్ అది యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే. మనం ఏదైతే స్ట్రింగ్స్ ఇస్తామో ఆ స్ట్రింగ్స్‌ని అది యాక్సెప్ట్ చేసినప్పుడు. ఆ స్ట్రింగ్స్ ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది? అంటే ఆ స్ట్రింగ్స్ ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అంటే, సో ఒకవేళ మనం ఇచ్చే కండిషన్‌ని బేస్ చేసుకొని ఆ స్ట్రింగ్ అనేది ఉందనుకోండి, ఆ ఇన్‌పుట్ అనేది ఉందనుకోండి, అప్పుడు మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఒకవేళ మనం ఇచ్చే కండిషన్‌కి ఈ స్ట్రింగ్ అనేది మ్యాచ్ అవ్వలేదనుకోండి, ఆ పర్టిక్యులర్ ఇన్‌పుట్ అనేది మ్యాచ్ అవ్వలేదనుకోండి, అప్పుడు రిజెక్ట్ చేస్తుంది. సో, అది హోల్ కాన్సెప్ట్ అనమాట. ఓకే. సో సో, ఇక్కడ మనకి ఈ పర్టిక్యులర్ ఏదైతే డీఎఫ్ఏలో ఓకే. ప్రీవియస్‌గా మనం ఫార్మల్ లాంగ్వేజ్ గురించి తెలుసుకున్నాం గదా! ఫార్మల్ లాంగ్వేజ్‌లో మనకి ఏవైతే ఇచ్చారో, సో, సేమ్ ఇక్కడ గూడా మనకి డీఎఫ్ఏలో క్యాజువల్ డెఫినిషన్ అనేది ఒక 5 టపుల్స్ ఉంటాయన్నమాట. సో, ఏంటి ఆ టపుల్ అంటే ఫస్ట్, ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఓకే. ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్ ఫస్ట్‌ది. ఓకే. ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్. ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్ అంటే ఏంటి? లైక్ మనకి ఏదైతే లైక్ ఎన్ని పాసిబుల్ స్టేట్స్ అనేవి మనకు ఆ పర్టిక్యులర్ కంపిటీషన్‌లో మనకి అవైలబుల్‌గా ఉన్నాయో, ఆ స్టేట్స్ అన్నీ కూడా మనము ఇక్కడ దీంతో మనం చూయిస్తాం. నెక్స్ట్ థింగ్ ఏంటి? ఇక్కడ సెట్ ఆఫ్ ఇన్‌పుట్ సింబల్స్. మనం ఆల్రెడీ ప్రీవియస్‌గా మనం దీని గురించి డిస్కస్ చేసాం. సో, ఈ పర్టిక్యులర్ సింబల్‌ని బేస్ చేసుకొని ఈ సెట్ ఆఫ్ ఇన్‌పుట్ సింబల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే. అంటే మనం ఏవైతే మనం ఇన్‌పుట్స్‌గా తీసుకుంటామో, ఆ పర్టిక్యులర్ ఏదైతే డీఎఫ్ఏ మిషన్‌కి మనం దాన్ని కంప్యూట్ చేసేటప్పుడు ఏవైతే ఇన్‌పుట్స్ తీసుకుంటామో, ఆ ఇన్‌పుట్స్‌ని ఈ సింబల్ ద్వారా మనం ఇండికేట్ చేస్తాం. దాని తర్వాత క్యూ నాట్. యాక్చువల్లీ ఇక్కడ క్యూ రాసుకున్నాం. యాక్చువల్లీ ఇది క్యూ నాట్. ఓకే. సో, క్యూ నాట్ అంటే ఏంటి? ఓకే. క్యూ నాట్ అంటే ఏంటి? ఇనీషియల్ స్టేట్. ఓకే. ఇదొక ఇనీషియల్ స్టేట్. ఇనీషియల్ స్టేట్ అంటే ఏంటి? స్టార్టింగ్ స్టేట్ అనమాట. ఓకే. ఫస్ట్ మనం ఇన్‌పుట్‌ని తీసుకోవడానికన్నా ముందు ఒక స్టేట్ ఉంటుంది గదా! ఆ పర్టిక్యులర్ స్టేట్‌ని మనం క్యూ నాట్ ద్వారా మనం ఇండికేట్ చేస్తాం. దాని తర్వాత ఎఫ్. ఎఫ్ అంటే ఏంటి? ఫైనల్ స్టేట్. ఓకే. ఫైనల్ స్టేట్ ఆర్ యాక్సెప్టెడ్ స్టేట్. ఈ ఫైనల్ స్టేట్‌లో ఏమవుతుంది? మనం తీసుకున్న ఇన్‌పుట్స్ ఏవైతే ఉన్నాయో, మనం పర్టిక్యులర్ ఇన్‌పుట్స్ ఏవైతే మనం తీసుకుంటామో, ఆ ఇన్‌పుట్స్ యాక్సెప్ట్ చేసినప్పుడు అది ఫైనల్ స్టేట్‌కి రీచ్ అవుతుంది. మిషన్ అనేది సక్సెస్‌ఫుల్ అవుతుంది. ఓకే. సో, ఆ పర్టిక్యులర్ స్టేట్‌ని ఫైనల్ స్టేట్ అంటారు. ఇదొచ్చేసరికి ఓకే. డెల్టా సింబల్ ఉంది గదా! ఈ డెల్టా సింబల్ ఏంటసలు? ఇది ట్రాన్సిషన్ ఫంక్షన్. ట్రాన్సిషన్ ఫంక్షన్ అంటే ఏంటంటే, ఒక స్టేట్‌కి ఒక పర్టిక్యులర్ ఇన్‌పుట్ ఇచ్చినప్పుడు, ఇంకొక స్టేట్‌కి మూవ్ అవుతుంది గదా! ఆ పర్టిక్యులర్ ట్రాన్సిషన్‌ని ఈ పర్టిక్యులర్ డేటా అనే సింబల్ ద్వారా మనం ఇండికేట్ చేస్తాం. ఓకే. సో, ఫస్ట్ ఈ పర్టిక్యులర్ ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్ గురించి తెలుసుకున్నాం. సో, అంటే లైక్ ఎన్ని స్టేట్స్ అయితే మనకు ఆ పర్టిక్యులర్ కంపిటీషన్‌లో యూజ్ అవుతాయో, ఎన్ని స్టేట్స్ అయితే వస్తాయో పర్టిక్యులర్ స్టేట్స్. దాని తర్వాత సెట్ ఆఫ్ ఇన్‌పుట్ సింబల్స్. ఎందుకంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్‌కి మూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం ఇన్‌పుట్ సింబల్స్‌ని యూజ్ చేయాలి. అప్పుడు మాత్రమే అది ఇంకొక స్టేట్‌కి మూవ్ అవుతుంది. వెదర్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ ఆర్ నాట్ అది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇంకోటొచ్చేసరికి ఇనీషియల్ స్టేట్. ఇనీషియల్ స్టేట్ అంటే ఏంటి? ఫస్ట్ మనం ఏదైతే పర్టిక్యులర్‌గా ఏదైతే ఇన్‌పుట్ సింబల్‌ని తీసుకోవడానికన్నా ముందు ఒక పర్టిక్యులర్ స్టేట్ ఉంటుంది గదా! దాన్ని మనం ఇనీషియల్ స్టేట్ అంటాం. ద నెక్స్ట్ థింగ్ ఏంటి? ఫైనల్ స్టేట్. మనం ఎప్పుడైతే ఇన్‌పుట్ సింబల్ తీసుకున్న తర్వాత ఒకవేళ మిషన్ దాన్ని యాక్సెప్ట్ చేసి ఒక ఫైనల్ స్టేట్‌కి రీచ్ అవుతుంది గదా! మనం ఇచ్చే ఆ పర్టిక్యులర్ మిషన్‌ని ప్రిపేర్ చేసే ముందు మనం ఇచ్చే కండిషన్‌ని బేస్ చేసుకొని, ఆ కండిషన్ ప్రకారం మనం ఇచ్చిన స్ట్రింగ్ ఏదైతే ఉందో, ఆ పర్టిక్యులర్ స్ట్రింగ్ యొక్క ఇన్‌పుట్స్ అనేవి ఆ పర్టిక్యులర్ మిషన్ యొక్క టర్మ్ అండ్ కండిషన్‌ని సాటిస్ఫై చేసినప్పుడు ఓకే. అది ఆ స్ట్రింగ్‌ని ఆ మిషన్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. చేసినప్పుడు మాత్రమే అది ఫైనల్ స్టేట్‌కి రీచ్ అవుతుంది. ఆ ఫైనల్ స్టేట్‌కి రీచ్ అయినప్పుడు దాన్ని మనం ఓకే. మిషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్యూటేషన్ అనేది కంప్లీట్ చేస్తుంది. ఓకే. లేకపోతే రిజెక్ట్ చేస్తుంది. దట్స్ ఇట్. దాన్ని మనం ఫైనల్ స్టేట్ మనం తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి డెల్టా. డెల్టా ఏంటనేది ట్రాన్సిషన్ ఫంక్షన్స్. మనం ఇనిషియల్ స్టేట్ ఏదైతే ఉందిగా క్యూ ఉంది కదా! ఆ క్యూ అనేది క్యూ నాట్ ద్వారా మనం స్టార్ట్ అవుతుంది కదా! అలా స్టార్ట్ అయినప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం? సో, దానికి ఒక ఇన్‌పుట్ అనేది ఇస్తాం. అప్పుడు నెక్స్ట్ స్టేట్‌కి మూవ్ అవుతుంది కదా! ఈ పర్టిక్యులర్ ట్రాన్సిషన్‌ని మనం ఇక్కడ ట్రాన్సిషన్ ఫంక్షన్‌గా మనం తీసుకుంటాం అనమాట. సో, చూసారు కదా! సో, ఇది అనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పటిదాకా ఏదైతే మనం తెలుసుకున్నామో కాన్సెప్ట్ దాన్ని మనం ప్రాక్టికల్‌గా ఎలా ఉంటుంది? సో, ఆ ప్రాక్టికల్‌గా మనం దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? యాహ్! యాహ్! ప్రీవియస్‌గా మనం లైక్ డీఎఫ్ఏ గురించి ఒక కైండ్ ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ అనేది చూసుకున్నాం గదా! సో, అసలు డీఎఫ్ఏ అంటే ఏంటి? సో, దాన్ని ఎందుకు యూజ్ చేస్తున్నాము?
ఓకే. అలాగే లైక్ సో దాని యొక్క బేసిక్ ఐడియా తెలుసుకున్నాము. అండ్ అలాగే ఫార్మల్ డెఫినేషన్ అసలు డిఎఫ్ఏలో మనం యూజ్ చేసే లైక్ ఒక 5 టపుల్స్ గురించి కూడా తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఓకే. సో మనకి డిఎఫ్ఏ అంటే డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. డిటర్మినిస్టిక్ అని ఎందుకు అన్నాము అంటే ఒక పర్టిక్యులర్ స్టేట్ నుంచి ఒక ఇన్పుట్ ద్వారా, ఏదైనా ఒక ఇన్పుట్ ద్వారా ఇంకొక స్టేట్కి రీచ్ అవుతుంది. ఓకే. సో సేమ్ ఇన్పుట్ త్రూ మల్టిపుల్ స్టేట్స్కి రీచ్ అవ్వదు. ఓకే, మల్టిపుల్ స్టేట్స్కి రీచ్ అవ్వదు. సో ఇందుకనే మనం దీన్ని ఓకే డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అన్నాం. సో ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. డిటర్మినిస్టిక్ అంటే ఏంటి ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నాం కదా. అండ్ అలాగే దీంట్లో స్పెసిఫిక్ ఇన్పుట్ అనేది ఉండాలి. ఓకే, దీనికి ఏముండాలి, స్పెసిఫిక్ ఇన్పుట్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మూవ్ అవుతుంది. ఓకే, సో ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మూవ్ అవుతుంది అనమాట. సో ఒకవేళ ఇన్పుట్ అనేది లేదనుకోండి, ఇన్పుట్ లేకపోతే ఎప్సిలాన్ అంటారు కదా. ఓకే, సో అంటే నల్ మూవ్స్. ఓకే, ఆ నల్ మూవ్స్ అనేవి ఇక్కడ ఉండవు అనమాట. అంటే ఎప్సిలాన్ మూవ్స్ అనేవి ఇక్కడ ఉండవు. ఓకే, అది. సో సెకండ్ థింగ్ ఏంటంటే లైక్ డిఎఫ్ఏ. ఇప్పుడు డిఎఫ్ఏ గురించి స్పెసిఫిక్గా మనం తెలుసుకుంటున్నాం. సో అలాగే నెక్స్ట్ క్లాస్లో డిఎఫ్ఏలో ఉన్న డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ గురించి తెలుసుకుంటాం. సో దానికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుందాం నెక్స్ట్ వీడియోలో. సో ఇప్పుడున్న పర్టికులర్ వీడియోలో ఏంటంటే లైక్ అసలు ప్రాక్టికల్ అప్రోచ్ ఎలా ఉంటుంది డిఎఫ్ఏకి, మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటాం దాన్ని, సో దాంట్లో ఉన్న అప్లికేషన్స్ ఏంటి, ఇవి ఈరోజు ఇప్పుడు ఈ క్లాస్లో తెలుసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే సో పవర్ వైజ్గా డిఎఫ్ఏ కన్నా డిఎఫ్ఏ ఎన్ఎఫ్ఏ రెండు సేమ్ ఉంటాయి అన్నమాట. సో అలాగే రిప్రజెంటేషన్ అంటే ఏంటి, లైక్ ఇప్పుడు దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు డిఎఫ్ఏని. ఓకే, డిఎఫ్ఏని ఎలా రిప్రజెంట్ చేస్తారు అంటే లైక్ స్టేట్ డయాగ్రామ్స్. ఓకే, స్టేట్ డయాగ్రామ్స్ అండ్ టేబుల్స్. ఓకే, టేబుల్స్ ఆర్ ఓకే అండ్ టేబుల్స్, స్టేట్ డయాగ్రామ్స్లో రూపంలో అండ్ టేబుల్స్ రూపంలో మనం డిఎఫ్ఏని రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ అసలు డిఎఫ్ఏ అంటున్నాం. సో దీన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. సో ఏంటి డిఎఫ్ఏ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ ట్రాన్సిషన్ ఫంక్షన్స్ గురించి తెలుసుకున్నాం. ట్రాన్సిషన్ ఫంక్షన్స్ అంటే ఏంటి, లైక్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 5 టపుల్స్ అనేవి, ఓకే 5 టపుల్స్ అనేవి ఇక్కడ మనం చూస్తున్నాం కదా. సో ఏంటి అవి, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటి, ఇక్కడ ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్. ఇందాక ఆల్రెడీ మనం తెలుసుకున్నాం ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి దేంతో ఇండికేట్ చేస్తున్నాము దీన్ని. ఓకే, సో దీన్ని దేంతో ఇండికేట్ చేస్తున్నాం అంటే లైక్ సింబల్స్, ఇన్పుట్ సింబల్స్. ఓకే, అండ్ ఆల్సో దాని తర్వాత Q0 ఏంటంటే స్టార్టింగ్ స్టేట్. ఓకే, ఇనీషియల్ స్టేట్. ఓకే, Q0 అనేది. సో నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటి, ఇనీషియల్ స్టేట్ అయిపోయిన తర్వాత F అంటే ఫైనల్ స్టేట్. దాని తర్వాత డెల్టాని దీన్ని యూజ్ చేస్తామంటే ట్రాన్సిషన్ ఫంక్షన్. సో ఇక్కడ ఇన్ని తెలుసుకున్నాం కదా. సో ఇక్కడ స్పెసిఫిక్గా ఈ వీటిని యూజ్ చేసి, ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్ని ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్పాను అంటే వీటిని యూజ్ చేసి మనం డిఎఫ్ఏని కన్స్ట్రక్ట్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏంటి, ఫస్ట్ మనం ఇనిషియల్ స్టేట్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మనం ఫస్ట్ స్టార్ట్ చేసి ఇనిషియల్ స్టేట్ నుంచే కాబట్టి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కండిషన్ని
బేస్ చేసుకొని ఒక డిఎఫ్ఈని కన్స్ట్రక్ట్ చేస్తాం అనుకున్నాం. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్టేట్ అనేది 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓకే. ఓన్లీ 0 నుంచి స్టార్ట్ అయినవి మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. ఓకే. ఓకే. 0 నుంచి స్టార్ట్ అయిన పర్టిక్యులర్ ఇన్పుట్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేయాలి, రిమైనింగ్ యాక్సెప్ట్ చేయొద్దు. సో ఇక్కడ నేను లాంగ్వేజ్లో వచ్చేసరికి ఇన్పుట్స్ సెట్ ఆఫ్ ఇన్పుట్ సింబల్స్ ఏం తీసుకుంటానంటే లైక్ సో 0 and 1 తీసుకుంటాను. సో ఇక్కడ మనకి దీని యొక్క లెంత్ ఎంత? 2. లెంత్ 2 ఉన్నప్పుడు ఓకే స్టేట్స్ అనేవి ఎన్ని ఉంటాయి? స్టేట్స్ అనేవి ఎన్ని ఉంటాయంటే 2 + 1 ఉంటాయి. ఎందుకంటే ఇనిషియల్గా ఒక స్టేట్ ఉంటుంది కదా. ఇక్కడ లెంత్ 2 ఉన్నప్పుడు 2 సింబల్స్ ఉంటాయి, 2 ఇన్పుట్ సింబల్స్ ఉంటాయి. 2 ఇన్పుట్ సింబల్స్ ఉన్నప్పుడు 2 స్టేట్స్కి అది మూవ్ అవ్వాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇనిషియల్ స్టేజ్ని ఇలా ఇండికేట్ చేస్తాను అనమాట. ఓకే. ఇలా ఒక యారో మార్క్ దీన్ని ఇండికేట్ చేస్తాను. ఇది ఇనిషియల్ స్టేట్. సో ఇప్పుడు నేను 0 ఇప్పుడు 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఓకే 0 0 అని 2 తీసుకున్నాను. ఓకే. 0 0 అని 2. ఫస్ట్ 0తో ఒక స్టేట్కి నేను మూవ్ అయ్యాను. ఏంటి? Q1. ఆ తర్వాత సెకండ్ 0తో ఇంకొక స్టేట్కి మూవ్ అయ్యాను. ఏంటి? Q2. సో ఇక్కడ 0తో స్టార్ట్ అయితే ఓకే. సో 0తో స్టార్ట్ అయితే లేదా 0తో ఎండ్ అయితే యాక్సెప్ట్ చేస్తుంది అనుకుందాం. సో ఇక్కడ 0తో ఎండ్ అయింది కాబట్టి ఇక్కడ నేను దీన్ని ఫైనల్ స్టేట్గా కన్సిడర్ చేశాను. ఓకే. సో దీన్ని నేను ఫైనల్ స్టేట్గా కన్సిడర్ చేశాను. సో ఇక్కడ నాకు ఇది ఫైనల్ స్టేట్. ఓకే. సో అలాగే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నేను ఇక్కడ దీన్ని ఏది ఇండికేట్ చేస్తుంది? ఫైనైట్. ఇక్కడ ఏంటి? ఏవైతే మనకి ఇక్కడ స్టేట్స్ ఏవైతే పర్టికులర్ మనకి ఇక్కడ ఈ ఆపరేషన్లో మనకి యూజ్ అయిన స్టేట్స్. నెక్స్ట్ ఇన్పుట్ సింబల్స్, ఇక్కడ ఇన్పుట్ సింబల్స్. దాని తర్వాత Q0 ఇనిషియల్ స్టేట్, ఫైనల్ స్టేట్. అలాగే ట్రాన్సిషన్ ఎలాగా అంటే సో డెల్టా. ఇప్పుడు ఇక్కడ Q0 ఉంది. ఓకే. Q0 అనేది ఉంది. Q0కి నేను స్పెసిఫిక్గా ఒక ఇన్పుట్ సింబల్ని ఇచ్చాను 0. అప్పుడు అది Q1కి వెళ్ళింది. ఇదే ట్రాన్సిషన్ అన్నమాట. అంటే మనకి ఇనీషియల్గా ఉన్న ఒక ఇనీషియల్ అయితే స్టేట్ అయితే ఉందో దానికి మనం ఇచ్చే ఇన్పుట్ని బేస్ చేసుకొని అదొక స్టేట్కి రీచ్ అవుతుంది. ఆ స్టేట్కి రీచ్ అయితే దాన్ని మనం ట్రాన్సిషన్ అంటాం. సో దీన్ని మనం బేసిక్గా ఎలా చెప్పుకుంటాము అంటే లైక్ డెల్టా. ఓకే. డెల్టా. సో స్టేట్స్, ఒక స్టేట్, దానికి ఇన్పుట్ సింబల్ని దీన్నే మనం ఇండికేట్ చేసుకుంటాం కదా. సో అప్పుడు అది ఆటోమేటిక్గా ఇంకొక స్టేట్కి రీచ్ అవుతుంది. ఓకే. సో ఇదన్నమాట. సో ఇక్కడ మనం ఏదైతే బేసిక్గా ఇందాక ఒక ఎగ్జాంపుల్ ఇచ్చుకున్నాం కదా, ఈ ఎగ్జాంపుల్ని ఈ పర్టిక్యులర్ ఏదైతే ఫార్మల్ డెఫినేషన్ ఉంది కదా, ఈ ఫార్మల్ డెఫినేషన్ని బేస్ చేసుకొని ఈ ఎగ్జాంపుల్ అనేది ఇచ్చుకున్నాం అనమాట. సో ఇక్కడ మనం ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చుకుందాం. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చుకుందాం అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టిక్యులర్గా ఓకే. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే 0తో ఎండ్ అవ్వాలి. ఓకే. 0తో ఎండ్ అవ్వాలి మిషన్ అనేది. ఓకే. సారీ, 0 ఇన్పుట్తో ఎండ్ అయినవి మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. ఓకే. సో అప్పుడు నేనేం చేశాను? ఒక లెంత్ ఎంత ఇచ్చాను? ఓకే. లెంత్ వచ్చేసి 2 ఇచ్చాను. లెంత్ 2 ఉన్నప్పుడు ఆటోమేటిక్గా స్టేట్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఓకే. సో ఇక్కడ 0తో ఎండ్ అవ్వాలనే ఒక కండిషన్ ఇక్కడ నేను ఇచ్చాను అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 0తో ఎండ్ అవ్వాలనుకుంటే సో అవి ఏవైనా వచ్చు. 0 0 0 1 0 ఇక్కడ నెక్స్ట్
1 1. ఓకే, ఇవి మనకి కాంబినేషన్ ఆఫ్ ఇన్పుట్ సింబల్స్ అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, ఓకే, ఇవి మన స్ట్రింగ్స్, వీటిని బేస్ చేసుకుని నేను ఇప్పుడు డిఎఫ్ఏని కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. సో ఇనిషియల్ స్టేట్ మనకి ఏది, Q0. ఓకే, ఇనిషియల్ స్టేట్ ఎప్పుడైనా Q0. సో ఇక్కడ నేనేం చేశాను, ఫస్ట్ ఇక్కడ దీన్ని తీసుకున్నాను. ఓకే, ఈ పర్టికులర్ ఇన్పుట్ సింబల్స్ తీసుకున్నాను. సో ఇక్కడ 0 అప్లై చేశాను. అప్పుడు ఆబ్వియస్గా ఏమవుతుంది, సో Q1 అనే స్టేట్కి చేరింది. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఇన్పుట్ సింబల్ని తీసుకున్నాను. ఇక్కడ Q2 సింబల్ని రీచ్ అయింది. సో ఇక్కడ 0తో ఎండ్ అయింది. ఓకే, ఇంకా ఇన్పుట్ సింబల్స్ ఏం లేవు కదా, 0తో ఎండ్ అయింది. అంటే ఆబ్వియస్గా ఇది మనకి ఏంటి, ఆబ్వియస్గా ఇది మనకి ఫైనల్ స్టేట్ అన్నమాట. ఇది ఇనీషియల్ స్టేట్, ఇది ఫైనల్ స్టేట్. ఓకే, సో అప్పుడు ఇక్కడ 0తో ఎండ్ అయింది కాబట్టి ఇక్కడ ఫైనల్ స్టేట్కి రీచ్ అయింది కాబట్టి ఇది యాక్సెప్టెడ్. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి సో Q0. సో ఇక్కడ ఫస్ట్ ఇన్పుట్ ఏంటి, 0. సో Q1 రీచ్ అయింది. ఓకే, సో Q1 రీచ్ అయింది. తర్వాత ఏంటి, 1. సో ఇక్కడ ఫైనల్ స్టేట్ అనేది 0తో ఎండ్ అవ్వాలి అనే ఒక కండిషన్ ఇచ్చాం కదా, ఇక్కడ 1తో ఎండ్ అవుతుంది. 1తో ఎండ్ అవుతుంది అంటే ఓకే, ఆబ్వియస్గా 1తో ఎండ్ అవుతుందంటే అదే. సో ఇలా సెల్ఫ్ లూప్ అయినా సెల్ఫ్గా ట్రాన్సిషన్ అయినా అవ్వచ్చు, లేదా ఓకే, లేదా అది ఒక డెడ్ స్టేట్ అయినా చేరొచ్చు. అంటే ఏంటి, ఇక్కడ పర్టికులర్గా ఒక డెడ్ స్టేట్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్ స్టేట్ అయినా రీచ్ అవ్వచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా అది యాక్సెప్ట్ చేయదన్నమాట, అంటే నాట్ యాక్సెప్టెడ్. ఓకే, అలాగే సేమ్ నెక్స్ట్ 1 1. సో ఇనిషియల్ స్టేట్ తీసుకొని సో ఇక్కడ ఫస్ట్ 1 ఇచ్చాం, ఇక్కడ Q1. ఓకే, సో Q1, దాని తర్వాత ఇంకొక 1 సెల్ఫ్ లూప్. అంటే ఇక్కడ ఫైనల్ స్టేట్ అనేదాన్ని ఇక్కడ చేరట్లేదు, అంటే ఫైనల్ స్టేట్ అనేదాన్ని చేరట్లేదు. అంటే ఫైనల్ స్టేట్ని ఏది చేరుతుంది అంటే ఇక్కడ మనం ఏదైతే ఇచ్చామో కండిషన్ అది 0తో ఎండ్ అవ్వాలనో, లేదా 0తో స్టార్ట్ అవ్వాలనో, ఓకే, లేకుంటే 00తో ఎండ్ అవ్వాలనో, లేదా 11తో ఎండ్ అవ్వాలనో, ఏదైతే పర్టికులర్గా మనం స్టార్టింగ్లోనే ఇండికేట్ చేస్తామో, స్టార్టింగ్లోనే మెన్షన్ చేస్తామో, ఆ పర్టికులర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మాత్రమే ఓకే, దాన్ని మనకి ఇచ్చిన ఏదైతే ఇన్పుట్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఇన్పుట్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ పర్టికులర్ ఈ మనకి ఇచ్చిన ఏదైతే ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తాయో అవి మాత్రమే ఈ పర్టికులర్ మిషన్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది, అదర్వైజ్ వాటిని రిజెక్ట్ చేస్తుంది కదా. సో అప్పుడు మనకి ఇక్కడ ఏమర్థం అవుతుంది, సో అంటే మనం ముందే ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చుకున్నాం, ఆ పర్టికులర్ ఏదైనా లైక్ ఒక 0తో ఎండ్ అవ్వాలని కానీ, ఒక 0తో స్టార్ట్ అవ్వాలని కానీ, లేదా ఒక 1తో ఎండ్ అవ్వాలని కానీ, లేదా 11తో ఎండ్ అవ్వాలని కానీ, ఏదైనా స్పెసిఫిక్ కండిషన్ మనం ముందే ఇచ్చుకుంటాం. దాన్ని బేస్ చేసుకొని మనం ఏదైతే ఇన్పుట్ సింబల్స్ ఏవైతే తీసుకుంటామో దాన్ని బేస్ చేసుకొని దానికి ఒక లెంత్ డిఫైన్ చేసుకుంటాం. ఓకే, దానికి ఒక లెంత్ డిఫైన్ చేసుకుంటాం. అది ఎంత అవ్వచ్చు, లెంత్ 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. అంటే బేస్డ్ ఆన్ మనం ఇన్పుట్ సింబల్స్ని బేస్ చేసుకొని లెంత్ అనేది డిసైడ్ చేసుకుంటాం. లెంత్ అంటే ఏంటి, నథింగ్ బట్ ఓకే, ఇక్కడ మనకి 2 ఉన్నాయి కదా, సో దీన్ని మనం లెంత్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఇన్పుట్ సింబల్స్ నేను 1 0 తీసుకున్నాను అనుకో, దీని యొక్క లెంత్ ఎంత ఉంటుంది, 2 ఉంటుంది. టూ సింబల్స్ ఉన్నాయి కదా, 2 ఉంటుంది. అప్పుడు మనకి వచ్చే లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అంటే స్ట్రింగ్స్ ఎలా ఉంటాయంటే 0 0 1 1 0 1 ఓకే, ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇలాంటి కాంబినేషన్స్ అనేవి మనకి ఇక్కడ ఇన్పుట్స్ లైక్ స్ట్రింగ్స్గా మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, అర్థమవుతుంది కదా. సో ఇదంతా లాంగ్వేజ్లో మన స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లోనే మనం ఇవన్నీ డిస్కస్ చేసాం అనమాట ప్రీవియస్ వీడియోస్లో. ఓకే, లాంగ్వేజ్ అంటే ఏంటి, నథింగ్ బట్
కలెక్షన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్. ఓకే, ఆల్ఫాబెట్స్ సింబల్స్. ఓకే, సింబల్స్ని బేస్ చేసుకుని మనం స్ట్రింగ్స్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ఆ స్ట్రింగ్స్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ మిషన్లో వాటిని యూజ్ చేసినప్పుడు ఆ స్ట్రింగ్స్ అనేవి ప్రీవియస్గా ఇచ్చిన కండిషన్ని సాటిస్ఫై చేస్తున్నాయా, సాటిస్ఫై చేయట్లేదా అనేది మనకి అర్థమవుతుంది అనమాట. సో ఒకవేళ సాటిస్ఫై చేస్తేనేమో అది ఫైనల్ స్టేట్కి రీచ్ అవుతుంది, లేదా ఫైనల్ స్టేట్కి రీచ్ అవ్వకుండా వాటిని యాక్సెప్ట్ చేయకుండా ఉంటుందన్నమాట. సో ఇదనమాట. సో ఇది బేసిక్గా మనకి డిఎఫ్ఏ యొక్క కాన్సెప్ట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఈజీగా మనకు అర్థమయ్యేలాగా ఒక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందామా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్యాన్ అనేది ఆన్ చేయాలి. ఓకే, ఫ్యాన్ అనేది ఆన్ చేయాలి. ఫ్యాన్ అనేది ఆన్ చేయాలన్నప్పుడు ఫస్ట్ దానికి ఇనిషియల్ స్టేట్ ఏంటి, ఆఫ్లో ఉంటుంది. ఓకే, ఇనిషియల్ స్టేట్ ఏంటి, ఆఫ్లో ఉంటుంది. సో దానికి నేను ఒక ఇన్పుట్ ఇచ్చాను, 0 ఇస్తేనేమో ఓకే ఓకే 0 ఇస్తేనేమో ఆఫ్ అవ్వాలి, 1 ఇస్తేనేమో ఆన్ అవ్వాలి అని ఒక పర్టికులర్ కండిషన్ ఇచ్చాను. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, నేను ఒక 0 ఇచ్చాను. ఓకే, 0 ఇస్తే ఆన్, 1 ఇస్తే ఆఫ్. అంటే 1 అంటే ఆల్రెడీ ఇనిషియల్ స్టేట్లోనే ఉంది కదా, ఇనిషియల్ స్టేట్లో అది ఆఫ్లోనే ఉంది. ఓకే, అప్పుడు నేను 0 అనే ఒక కండిషన్ ఇచ్చాను. అప్పుడు ఆటోమేటిక్గా ఆన్లోకి వెళ్తుంది. ఆన్లోకి వెళ్తే ఫైనల్ స్టేట్కి రీచ్ అయింది, అంటే ఫ్యాన్ తిరుగుతుంది. ఓకే, సో 1 ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇస్తే ఏంటి, ఆల్రెడీ 1 అంటే ఆఫ్ కదా మనం ఇచ్చిన కండిషన్ ప్రకారం, అంటే అది సెల్ఫ్ లూప్, అంటే ఆఫ్లోనే ఉంటుంది. ఇది బేసిక్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే ఆఫ్ నుంచి ఒక ఫ్యాన్ అనేది ఆఫ్ నుంచి ఆన్లోకి ఓకే ఆన్లోకి వెళ్ళడం అనేది ఒక ట్రాన్సిషన్. ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్కి వెళ్తుంది. ఓకే, ఇది ఒక ఆఫ్ అనేది ఏంటి ఇక్కడ బేసిక్గా అదొక ఇనిషియల్ స్టేట్. ఆన్ అనేది ఏంటి ఇక్కడ బేసిక్గా ఒక ఫైనల్ స్టేట్. అంటే మనం ఎలాంటి ఇన్పుట్ ఇస్తే అది ఏ స్టేట్కి రీచ్ అవుతుంది, ఆ స్టేట్కి రీచ్ అయిన తర్వాత మనం ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకొని ఆ స్టేట్కి రీచ్ అవుతుంది కదా, అప్పుడు అది యాక్సెప్టబుల్. మనం ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకొని ఒకవేళ అది ఫైనల్ స్టేట్కి రీచ్ అవ్వకపోతే అది నాట్ యాక్సెప్టబుల్. ఇది బేసిక్గా డిఎఫ్ఏ అనే ఒక కాన్సెప్ట్ అనమాట. ఇలా దీన్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటాం.